విద్యార్థులారా, ఇంటర్ తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? మంచి ఇంజనీరింగ్ కాలేజీలో చేరాలనుకుంటున్నారా? అయితే దేశంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలుగా పేరొందిన ఐఐటి, ఎన్ఐటి, ఐఐటీల్లో చదవాలనే కోరిక చాలా మంది విద్యార్థులకు ఉంటుంది. ఈ విద్యా సంస్థల్లో కోర్సులు పూర్తి చేసిన వారికి మంచి ఉద్యోగాలతో పాటు లక్షల్లో జీతాలు ఉంటాయి. ఇందులో ఏ కోర్సు చేస్తే బాగుంటుంది, సీటు రావాలంటే ఎంత ర్యాంకు రావాలి, ఎంత ఫీజు ఉంటుందనే వివరాలు తెలుసుకునే ముందు మా వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఐటి దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కళాశాలలు. వీటిలో చదువుకోవాలని చాలా మందికి ఉంటుంది. అయితే ఇందులో సీటు సంపాదించాలంటే జేఈఈ మెయిన్స్లో మంచి ర్యాంకు సంపాదించాలి. అప్పుడే ఐఐటిలో అడ్మిషన్ వస్తుంది. ఇవి యూజీ, పీజీ, డాక్టోరల్ ప్రోగ్రామ్స్ను ఆఫర్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఐఐటీలు ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధిత కోర్సులను అందిస్తున్నాయి. ఫీజు వివరాలు. ఐఐటీలో బీటెక్ ఫీజు విషయానికొస్తే సంవత్సరానికి 2.2 లక్షల నుంచి 3.2 లక్షల మధ్య చెల్లించాల్సి ఉంటుంది. హాస్టల్, మెస్ ఛార్జీల కోసం అదనంగా మరో 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఉంటుంది. ఇలా 4 సంవత్సరాల ఇంజనీరింగ్ కోర్సుకు మొత్తంగా సుమారు 10 లక్షల నుంచి 14 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఎన్ఐటి విద్యా సంస్థలు. దేశంలో ఇంజనీరింగ్ విద్యా విభాగంలో ఐఐటీల తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలుగా ఎన్ఐటీలు పేరొందాయి. ఐఐటీలో సీటు రాని వారు ఎన్ఐటీలను ఎంపిక చేసుకుంటుంటారు. ఇందులో చదివిన వారు వివిధ రంగాల్లో మంచి ఉద్యోగాలు సాధించారు. వీటిలో చదవాలంటే మంచి ర్యాంక్ సాధించాలి. ఎన్ఐటీల్లో ఇంజనీరింగ్ కోర్సులు చేయాలంటే సంవత్సరానికి 1.4 లక్షల నుంచి 2.4 లక్షల వరకు ఫీజు ఉంటుంది. అదనంగా హాస్టల్, మెస్ ఫీజులు సంవత్సరానికి 1.2 లక్షల నుంచి 2.2 లక్షల వరకు ఖర్చు కావచ్చు. ఈ విధంగా 4 ఏళ్ల బీటెక్ కోర్సు కంప్లీట్ చేయడానికి ఒక్కో విద్యార్థి సుమారు 8 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఐఐటీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహకారంతో నడుస్తాయి. ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటి, ఎన్ఐటీల తర్వాత పేరొందిన విద్యా సంస్థలు ఐఐటీలు ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ సంబంధిత రంగాలలో కోర్సులను అందిస్తాయి. జేఈఈ మెయిన్స్ ర్యాంక్ ఆధారంగా అడ్మిషన్లు ఉంటాయి. అయితే జేఈఈలో తక్కువ ర్యాంక్ వచ్చినప్పటికీ వీటిలో సీటు పొందే అవకాశం ఉంటుంది. ఈ విద్యా సంస్థలు కూడా యూజీ, పీజీ, డాక్టోరల్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఫీజు వివరాలిలా. ఐఐటీలో సంవత్సరానికి ఫీజు వచ్చేసరికి 1.5 లక్షల నుంచి 3 లక్షల మధ్య ఉంటుంది. ఇక హాస్టల్, మెస్ ఫీజుల విషయానికి వస్తే సంవత్సరానికి 1.2 లక్షల నుంచి 2.5 లక్షల మధ్య చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన 4 ఏళ్లకు సుమారు 8 లక్షల నుంచి 14 లక్షల వరకు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది.